తనుజ గారు కానీ లేకపోతే కళ్యాణ్ గారు కానీ ఎక్కడ లవ్ బాండింగ్ లేదండి, ఫ్రెండ్షిప్పే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి విషయం వచ్చి గేమ్ ఎక్కడ స్పాయిల్ అవ్వట్లే కళ్యాణ్ గారిది, ఆయన గేమ్ ఆయనే ఆడుతున్నారు, ఎక్కడ కూడా ఆయన తగ్గట్లేదు. ఓకేనా. సో మర్యాద మనీష్ గారు నిజంగా అభిజిత్ గారితో పోల్చారు, ఇక్కడ రాంగ్ అయిపోతున్నారు. ఓకేనా. ఇక్కడ చిన్న విషయంలోనే ఆయన రాంగ్ అని ప్రూవ్ చేసుకున్నారు, అందుకే జనాలు పంపించేశారు. నిజంగా అదైతే ఫేర్ కాదండి, అది అన్ఫేర్ అండి. కళ్యాణ్ గారిని అలా నామినేట్ చేయకుండా ఉంటే బాగుండేది మర్యాద మనీష్ గారు. నెక్స్ట్ ఇమ్మాన్ గారికి పెయిన్ అయ్యిండొచ్చు అండి, ఎందుకు సపోర్ట్ చేయలేదని. బట్ దానికి ఆన్సర్ తనుజ గారు ఒకటి ఇచ్చారనమాట. సో ఒకప్పుడు ఇదే ఇమ్మాన్ గారు స్టార్టింగ్లో ఒక టాస్క్ ఆడేటప్పుడు బౌల్స్ ఉండేవన్నమాట, బాస్కెట్ అవన్నీ. ఆ గేమ్లో మాత్రం ఆ రోజు రామురాజు సపోర్ట్ చేయనందుకు తిట్టావు కదా, మరి హీరో సపోర్ట్ చేస్తున్నందుకు ఎందుకు ఇట్లాగా మాట్లాడుతున్నావు, సో దాని గురించి ఎందుకు నామినేట్ చేస్తామని అడిగారు. అది కూడా గుడ్ క్వశ్చన్ కదా, గుడ్ పాయింటే కదా. సో ఇమ్మాన్ గారు మీరు రేస్ చేసిన పాయింట్ ఓకే, కానీ ఇది టైం కాదని నాకు అనిపించింది. ఓకేనా. కరెక్ట్ టైంలో అడుగుండాల్సింది. ఒకప్పుడు మీరే రామురాజు గారు సపోర్ట్ చేయమన్నారు, హీరో సపోర్ట్ చేస్తే తప్పు అంటున్నారు. సో అది ఎవరు ఫెయిర్ ఎవరు అన్ఫెయిర్ మీకే తెలుసు, సరే చెప్పకేది ఆ విషయం. ప్రియా వచ్చి సంజన నామినేట్ చేసింది. సో సంజనకి ఏమందంటే సంజన కళ్యాణ్ అందమాట, నువ్వు తనుజ లేకపోతే నువ్వు గేమ్ ఆడలేవని. సో ప్రియా అన్నది నువ్వు కూడా ఎమ్మెల్యే లేకపోతే గేమ్ ఆడలేవు అన్నది. సో నామినేట్ లేదండి, యాక్చువల్గా ఇది ప్రియా తప్పని చెప్పాలి. ఎందుకంటే సంజన గారికి ఇమ్మాన్ గారికి సంబంధం లేదు. అంటే బాండింగ్ విషయంలో ఓకే, కానీ సంజన గారి గేమ్ సంజన గారిదే, ఇమ్మాన్ గారి గేమ్ ఇమ్మాన్ గారిదే. కాకపోతే సపోర్ట్ అనేది ఇచ్చుకుంటారు అక్కడక్కడ, కానీ పూర్తి సపోర్టు అంటే తిను లేకపోతే ఇమ్మాన్ లేకపోతే సంజన గారు లేదు అనే విషయం చాలా అబద్ధం అండి. ఎందుకంటే తను గేమ్ ఆడుతుంది, తను చాలా ఎంటర్టైన్ చేస్తుంది, అందరితో గొడవలు పడుతుంటుంది, కొంచెం టంగ్ స్లిప్ అవుతుంటుంది. సో తను పాటికి తను గేమ్ ఆడుతుంది, ఎవరితో అంటే ఏమంటే కంబైన్డ్గా ఆడట్లేదు వీళ్ళిద్దరు. సో అట్లా, సో అది అన్ఫేర్ అండి, ప్రియగా నామినేషన్ అన్ఫేర్ అది. ఓకే. సో కళ్యాణ్ వచ్చి రామరాజు నామినేట్ చేశాడు, ఎందుకంటే గేమ్ ఆడకుండా వేరే దాంట్లో వెళ్ళిపోయారు అనమాట, అంటే మాదిరిగా కాకుండా వెళ్ళిపోయాడు. యాక్చువల్గా అమౌంట్ విషయంలో ఇది దొంగతనాలు స్క్రిప్ట్ పెట్టినప్పుడు సో అక్కడ ఏంటంటే క్యాష్ అనేది నీ దగ్గర ఇట్లా అందరికి ఇచ్చేసి నీ పడి నువ్వు కామ్ అయిపోవడం కరెక్ట్ కాదురా, ఎందుకంటే నువ్వు ఫైట్ చేయాల్సింది, నీకంటే మేము స్టాండ్ తీసుకున్నప్పుడు ఎందుకు నువ్వు అవతల వాళ్ళకి సపోర్ట్ చేసావని. ఇప్పుడు తన వేరే తను బాగానే చెప్పాడండి కళ్యాణ్, ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్గా ఉండు రాము, ఏమో చెప్పలేము కదా, నువ్వే అయినొచ్చు కదా అని చెప్పేసి. క్యాప్ తీసుకునే దాంట్లో ఈ విషయంలో వచ్చింది ఇది. సో క్యాప్ తీసుకునే విషయంలో ఇలా వచ్చింది కాబట్టి అంటే నిజమే కదా కళ్యాణ్ గారు చెప్పింది, ఎందుకు నువ్వు అవతల గురించి ఆలోచిస్తున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నువ్వు ఆడి ఇంకా టోటల్గా నీ చేతిలో లేదు గేమ్, అప్పుడు నీకు ఇంకా ఎవరికైనా హెల్ప్ చేయాలనుకున్నప్పుడు నువ్వు ఆ స్టాండ్ తీసుకోవాల్సింది. నీ చేతిలో గేమ్ ఉండొచ్చేమో అనే డౌట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు స్టాండ్ తీసుకోవాలి. కాబట్టి కళ్యాణ్ గారు పాయింట్ ఈజ్ గుడ్ అండి. బట్ రామురాథోడ్ కూడా కొంచెం దానికి ఆన్సర్ చేశారు. అంటే అలా కాదు, నేను రానేమో నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, సో అందుకే నేను వేరే వాళ్ళు సపోర్ట్ చేశాను అన్నాడు. తన వేరే తను కరెక్ట్ అయినచ్చు. బట్ కళ్యాణ్ గారి నామినేషన్ అయితే కరెక్టేనండి, తను చెప్పిన దాంట్లో తప్పు లేదు. సపోర్ట్ చేసుకో, నీకు నువ్వు ఎవరు సపోర్ట్ చేయరు, వాళ్ళు డల్ అవ్వద్దని చెప్పారు, అది నిజంగా గుడ్ అండి ఆన్సర్. అదే సారీ నామినేషన్ అయితే గుడ్ అండి, ఫెయిర్ నామినేషన్ అది మాత్రం. ఎమ్మెల్యే వర్సెస్ తనుజ ఎవరు బెస్ట్? నా పరంగా ఎమ్మెల్యే బెస్ట్, తనుజ బెస్ట్ అంటే ఎమ్మెల్యే గారని చెప్తానండి. ఎందుకంటే అమ్మాయి పరంగా అమ్మాయికి నేను సపోర్ట్ చేస్తాను, బట్ మనం అలానే కాదు గేమ్ పరంగా అన్ని విధాలు చూడాలి. కాబట్టి గేమ్ బాగా ఆడతాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, బాండింగ్ పరంగా కూడా ఎక్కువ అది లేడు తక్కువ లేడు, బాండింగ్ కరెక్ట్గా ఉంది. సో ప్రతి ఒక్క దాంట్లో ముందుంటున్నాడు, అందరితో కలిసి ఉంటున్నాడు, ఎవరితో వీళ్ళతో అలా మాట్లాడడం లేదు, ప్రతి దానికి ఓవర్ ఫైర్ అవ్వరు, ఊరికే అరవడు, ఆలోచించి మాట్లాడతారు, ఒక ప్రాబ్లం వస్తే సొల్యూషన్ ఎత్తికి మాట్లాడతారు. సో ఇమాన్ గారు చాలా గుడ్ అనిపిస్తున్నారండి. సో తనుజ గారి కంటే ఇమాన్ గారు బెస్ట్ అనిపిస్తున్నారు. సరే కాపు తనుజ గారు ఇస్తే కూడా ఓకే, బట్ వీళ్ళకంటే తనుజ కంటే కూడా ఇమాన్ గారికి కానీ సుమన్ శెట్టి గారికి కానీ ఇస్తే చాలా బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇమాన్ గారు కూడా జబర్దస్త్ ఇట్లా మనకి మంచి ఫేమ్ ఉంది. బట్ సుమన్ శెట్టి గారికి ఇస్తే ఏమవుతుందంటే చాలామంది యాక్టర్స్ బయట ఉన్నారండి, మనకి చాలామంది ఓల్డ్ యాక్టర్స్ చాలామంది బయట ఉన్నారు, మనకి వాళ్ళు బయటికి రావట్లేదు. బిగ్ బాస్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని సుమన్ శెట్టి గారిని తీసుకొచ్చినందుకు. ఇలాగే మీరు ఇంకా చాలా వాళ్ళు పాత వాళ్ళు తీసుకురావాలి ఇలాంటి ప్లాట్ఫామ్ ముందుకి, ఇంకా వాళ్ళకి ఒక హోప్ అయితే క్రియేట్ అవుతుంది. సుమన్ శెట్టి గారికి వచ్చినప్పుడు మనం కూడా రావచ్చు కదా, బయటకైనా హోప్ క్రియేట్ అవుతుంది. వాళ్ళందరూ బెస్ట్ యాక్టర్స్ అండి మనకి, నిజంగా ఇప్పుడు వచ్చే వాళ్ళు యాక్టర్స్ కాదని అనట్లేదు, కానీ వాళ్ళు బెస్ట్ యాక్టింగ్ చేసేవాళ్ళు, మంచి యాక్టర్స్. సో అలాంటి వాళ్ళు మళ్ళీ బయటకు రావాలని కోరుకుంటున్నాను. సుమన్ శెట్టి గారికి కప్పిస్తే చాలా మంచిగా ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం మళ్ళీ ఒక లెవెల్లో ఉంటుందని నా హోప్ అనమాట. ప్లీజ్ సుమన్ శెట్టి గారికి ఇస్తే చాలా బాగుంటుంది కప్పు. లైక్ తనుజ గారికి వచ్చిన రోష్ అండ్ మన ఎవరు ఇమాన్ గారికి వచ్చిన హ్యాపీ అండ్ ఓకే. తనుజ నామినేషన్ అవగానే ఏడ్చేసిందన్నమాట, ప్రాబ్లంకి ఏం చెప్తారు? ఫేకా అన్ఫేరా? ఫేకా రియలా? ఏడ్చిందా? బాధపడి ఎమోషన్ అనేది ఎవరికైనా ఉంటుంది, దాన్ని మనం ఏమి జడ్జ్ చేయలేము. తన ఎమోషన్ తనది, తనకి ఏడుపు వచ్చింది ఏడ్చింది. కొన్నిసార్లు స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే నామినేషన్స్ అవగానే బాధపడింది. అదే అండి, అంటే సడన్గా మన అనుకునే మనుషులు మన మీద తిరగబడినప్పుడు ఖచ్చితంగా బాధ ఉంటుంది కదండి. సో ఆ బాధ కాబట్టి అది ఫెయిరేనండి, అది కావాలి నటన కాదు. ఎందుకంటే ఇప్పుడు నేనైనా సరే నాకు ఇష్టమైన పర్సన్స్ ఎవరైనా వచ్చేసి ఏమైనా మాట్లాడితే సడన్గా నేను తీసుకోలేను కదా. సో అలా అక్కడైతే అడవలేదు కదా, పక్కకి వెళ్ళి ఏడ్చింది కదా. సో అది ట్రూ అండి. అక్కడ ఏడిస్తే మళ్ళీ నాటకం అనుకోవచ్చు మనం, పక్కకి వెళ్ళి ఏడ్చుకుంది అంటే ప్రతిసారి నడుస్తుంటే రాంగ్ వెళ్ళిపోతుంది, అందరు ఫేక్ అనుకుంటే పక్కకి వెళ్ళి ఏడ్చుకుంది కాబట్టి అది ఫెయిరే అండి. థ్యాంక్ యూ.